హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు మమతలు అనుబంధాలు. కథని రచించిన వారు యశోద పులుగుర్త గారు. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అప్పుడే అమెరికాలోని చిన్న కూతురు నిత్య ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో. కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతోంది అనురాధ. పెళ్లి చేసి 6 నెలలు అయింది కూతురికి. అప్పుడే శుభవార్త అందించింది. జస్ట్ కన్ఫర్మ్ అయ్యింది మమ్మీ, 2వ నెల అంటూ. మమ్మీ, నాకైతే ఇష్టం లేదు ఇంత ఎర్లీగా. మరేమో రాజేష్కి తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు. టెర్మినేట్ చేయించుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట వినగానే అనురాధ కోప్పడింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నిత్య. అంత తొందరగా వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవలసింది. ఇప్పుడు టెర్మినేట్ అన్న మాట అనకు, చంపేస్తాను అని కోప్పడింది. మీ అత్తగారికి ఫోన్ చేసి చెప్పావా అనగానే లేదు మమ్మీ, రాజేష్ చెప్పి ఉండవచ్చు. ఒక్క క్షణం మమ్మీ, ఏదో ఫోన్ వస్తోంది, మళ్ళీ చేస్తాను అని బాయ్ చెప్పింది నిత్య. నిత్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది, కానీ పెద్ద కూతురు నవ్య నిన్ననే ఫోన్ చేసి చెప్పింది. మమ్మీ, నాకు 2వ నెల అని కన్ఫర్మ్ చేసింది డాక్టర్ అని. పెద్ద కూతురికి సెకండ్ డెలివరీ. అది దాని భర్త 3 ఏళ్ల కొడుకు పూణేలో ఉంటారు. దాని అత్తగారు మామగారు రాజమండ్రిలో వారి సొంత ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అనురాధకి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది. చిన్న కూతురు డెలివరీకి తాను వెళ్ళలేదు. పెద్ద కూతురి అత్తగారికి పాపం కీళ్ల నొప్పులు, లేచి పని చేసుకోలేరు. రాజమండ్రి కాబట్టి పని మనిషి సాయంతో ఏదో సర్దుకుపోతోంది ఆవిడ. కోడల డెలివరీకి ఆవిడ ఏమీ చేయలేదు. తన అవసరం పెద్ద కూతురికి ఉంది. అలా అని నిత్యకు లేదు అని కాదు. నిత్య అత్తగారు ఆరోగ్యవంతురాలే. ఒక్క 6 నెలలు ఆవిడ అమెరికా వెళ్ళి నిత్యకు డెలివరీ అది చూసుకుంటే 6 నెలల తర్వాత తను వెళుతుంది. ఏది ఏమైనా శుభవార్త నిత్య అత్తగారితో చెప్పినట్లుంటుంది. చూచాయిగా ఇక్కడ తన పరిస్థితి ఏమిటో వివరించినట్లుగాను ఉంటుందని ఆవిడికి ఫోన్ చేసింది. వారి ల్యాండ్లైన్కు చేయగానే నిత్య మామగారు ఫోన్ తీశారు. ఆయన గొంతు వినగానే, నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తూనే, మీరు తొందరలో తాతగారు అవుతున్నందుకు కంగ్రాట్స్ అన్నయ్య గారు అనగానే, అవునమ్మా, మా రాజేష్ చెప్పినప్పటి నుండి ఆనందంగా ఉంది. మీ వదిన అయితే నిన్న స్వీట్స్ తయారు చేసి చుట్టుపక్కల వారికి పంచిందని. ఉండమ్మా, మీ వదినతో మాట్లాడమని ఫోన్ ఆయన భార్యకి ఇచ్చారు. అవతల నుండి హలో వదిన గారు అన్న పలకరింపుకి ఇక్కడ అనురాధ నమస్తే వదిన గారు అని చెబుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు. నిన్న వాళ్ళ అబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని చెప్పారు పద్మగారు. వదిన, మీకు మరో శుభవార్త. మా పెద్దది కూడా కన్సీవ్ అయిందని చెబుతూ 2వ నెల అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ ముందరే అనుకుని ఫోన్లు చేసుకున్నారేమో అనుకుంటూ నవ్వుకున్నారు. ఈలోగా అనురాధ చూచాయిగా తన పరిస్థితి వివరించింది. అయ్యో వదిన, ఈ విషయానికి ఏమీ కంగారు పడకండి. మనలో మనకేమిటి, సర్దుకుందాం. మీరు టెన్షన్ పడకుండా మీ పెద్ద అమ్మాయి డెలివరీ చూసుకోండి. మేము మా కోడలి డెలివరీకి వెళతామని ధైర్యం చెప్పేసరికి హమ్మయ్య అనుకుని తేలికగా నిట్టూర్చింది. ఎంత సౌమ్యంగా మాట్లాడతారు నిత్య అత్తగారు. నిత్య అదృష్టవంతురాలని మురిసిపోయింది. నిత్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నిత్య బోల్డన్ని కండిషన్లు పెట్టింది. తను చేసుకోబోయే అబ్బాయి అందం, చదువు, ఉద్యోగం, సరే చివరకు అత్తమామలు ఎలా ఉండాలో కూడా చెబుతూ వాళ్ళు నేను అనుకున్నట్లుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని హఠం వేసింది. అత్తగారు మామగారు కూడా సిటీ కల్చర్లో పుట్టి పెరిగిన వారే ఉండాలని, ఆంధ్ర వైపు పల్లెటూళ్ళలో ఉన్నవారైతే చేసుకోనని, అక్కడ ఉన్నవాళ్ళు చాదస్తంగా ఉంటారని, అతి చనువు ప్రదర్శిస్తూ అన్ని విషయాల్లో కలగజేసుకుంటారని, అలా తనకు ఇష్టం లేదని
రిజర్వ్డ్ నేచర్ కలిగి ఉండాలని, కల్చర్డ్గా ప్రవర్తించాలని. ఈ విషయం విని తాను నిత్య నాన్నగారు దానికి అర్థమయ్యేలా చెప్పాం. ఏం అక్కడ ఉంటున్న వాళ్ళు మనుషులు కారా? మేము కూడా అక్కడే పుట్టి పెరిగి ఉద్యోగం రీత్యా సిటీ వచ్చామని. మీరు మరీ చాదస్తంగా ఉండరు కదా, మమ్మల్ని స్వేచ్ఛగా పెంచారు కదా అంటూ ఏదో వాదించబోయింది. కాదని సర్ది చెప్పాం. ఎక్కడ పుట్టి పెరిగినా మంచి కుటుంబం కదూ అన్నది ముఖ్యం. కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే నీ కుటుంబం కాదు, అతని తల్లిదండ్రులు కూడా నీకు ముఖ్యం. గౌరవించాలని. మొత్తానికి అది కోరుకున్నట్లుగా చక్కని చదువు, అందం, ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికినా వాళ్ళది పల్లెటూరు అయినా మంచివారు, మంచి కుటుంబం అని నచ్చచెప్పి ఒప్పించాం. వాళ్ళు మాతో ఉండరుగా, ఎప్పుడైనా వెకేషన్కి వచ్చినప్పుడే కదా, చూద్దాంలే అనుకుంటూ నిత్య పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్ళి అయిన 10 రోజులకే నిత్య అమెరికా వెళ్ళిపోయింది. కాబట్టి అత్తవారింట ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేకపోయింది. మరునాడు తానే కూతురికి ఫోన్ చేసింది. మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా నిత్య అంటూ. నేను ప్రత్యేకంగా మాట్లాడను మమ్మీ, కానీ రాజేష్ మాట్లాడేటప్పుడు అమ్మ మాట్లాడుతానంటుంది నీతో అని ఇస్తాడు మమ్మీ. నిన్న ఆవిడ మాట్లాడుతూ ఆరోగ్యం జాగ్రత్త అని, టైంకి తినమని, పళ్ళు తినమని, పాలు తాగమని, ఓ గాడ్ ఏవేవో జాగ్రత్తలు. బోర్ కొట్టింది మమ్మీ. అసలుకే ఆంధ్ర వైపు పల్లెటూర్లలో ఇదేదో అతిపెద్ద విశేషం అన్నట్లుగా మాట్లాడేస్తారు కదూ. అలా అనకూడదు నిత్య. ఎంత మంచి ఆవిడ మీ అత్తగారు. నీ మీద కన్సర్న్ ఉంది కాబట్టే జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు. దాన్ని చాదస్తంగా కొట్టిపడేయడం చాలా తప్పు నిత్య. అయినా అదేమిటి నిత్య, రాజేష్ మాట్లాడుతున్నప్పుడే నువ్వు మాట్లాడుతావా? మామూలుగా నీ అంతట నువ్వు ఫోన్ చేసి మీ అత్తయ్య మామయ్యతో ఎందుకు మాట్లాడవు? నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తావు, ఒక్కొక్కసారి రోజుకి 2-3 సార్లు కూడా మాట్లాడుతావు. ఆవిడతో రోజు మాట్లాడకపోయావా? 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ కలివిడిగా కలుపుకోలుతనంగా మాట్లాడుతుంటే ఎంత ఆనందపడతారు. పాపం కొడుకు కోడలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడో పల్లెటూళ్ళలో. నీ పలకరింపులు వారికి ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. వింటున్నావా నిత్య? ఏంటి మమ్మీ పొద్దుటే లెక్చర్లు? నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్పాలా? సరేలే నిత్య, పిల్లలకు తెలియకపోతే తల్లిదండ్రులు నచ్చచెపుతారు. పోను పోను నీకు అర్థమవుతుందిలే. నిన్న మీ అత్తగారితో చెప్పాను, పురిటికి అమెరికా నేను వెళ్ళడం కుదిరేలా లేదని. అదేమిటి మమ్మీ, నువ్వు రావా అయితే? అయ్యో అది కాదే చెప్పబోతున్నాను. మీ అత్తగారికి కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయట. మోకాలి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందట. వైజాగ్లో ఆవిడ చెల్లెలు ఉన్నారుగా, ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్లో చేయించుకోమంటున్నారట. మరి నేను అక్క దగ్గరికి ఉండాలి కదా నిత్య. ఇద్దరికీ ఒకేసారి ఏం చెయ్యాలరా దేవుడా అనుకుంటే, పాపం మీ అత్తగారు ఆ విషయం గురించి ఆలోచించకండి, మా కోడలి పురుడు విషయం నేను చూసుకుంటానని మాట ఇచ్చారు. ఎంత మంచి ఆవిడ నిజంగా. మమ్మీ, ఆవిడ ఎంత మంచి ఆవిడ అని నేను రేటింగ్ అడిగినప్పుడు నువ్వు చెబుదువు గాని. సందర్భం వచ్చినప్పుడల్లా నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చేయాలని ఆతృత కనిపిస్తుంది నీ మాటల్లో. అయితే నువ్వు నా డెలివరీకి రాలేవు. నేను ఆ పల్లెటూరి చేదస్తాలన్నిటినీ భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోవాలనేగా నీ మాటలకు అర్థం. ఇన్ని సంవత్సరాల నుండి పల్లెటూరులో ఉంటున్నారా వారు. ఒక్కసారి అమెరికా రావడం, అది నా డెలివరీకి. ఇక్కడ పద్ధతులు, వాతావరణానికి అలవాటు పడడం. బాబోయ్, ప్రతిదీ నేను వాళ్ళకి చెబుతూ దగ్గరుండి అన్నీ అది ఇలా ఇది అలా అని చెబుతూ ఉండాలి. నేను వచ్చినా అంతే కదా నిత్య. మమ్మీ, నువ్వు అలా కాదు, చదువుకున్న దానివి. ఒకసారి చెబితే అల్లుకుపోతావు. ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలవు. టెక్నాలజీని తొందరగా గ్రాస్ప్ చేయగలవు. అందరూ నీలా చేయలేరు కదా మమ్మీ. సరే నిత్య, నీకు మీ అత్తగారితో గడిపింది లేదు ఇంతవరకు. ఆవిడ కూడా బాగా చేయగలరు. ఆవిడ మాటల్లో ఇదేం పెద్ద సమస్య కాదు కదా వదిన గారు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు. పోనీ అక్క డెలివరీకి ఆవిడని అటెండ్ అవమని మీ కోడలికి నేనే కావాలట అని చెప్పనా? ఆవిడ దానికి కూడా ఒప్పుకునే మనిషే.
మహాతల్లి ఆ పని చేయకమ్మా, నీవు నీ పెద్ద కూతురికే చెయ్యి, నా సంగతి నీకెందుకు, నా పాటలు నేను పడతానంటూ ఠపీమని ఫోన్ పెట్టేసింది. నిత్య పెంకితనానికి అనూరాధ ముసిముసిగా నవ్వుకుంటూ, పెళ్ళి అయి తల్లి కాబోతున్నా దీని పెంకితనం పోలేదు, అల్లుడుగారు దీన్ని బాగా నెత్తినెక్కించుకున్నాడనుకుంటూ పనిలో పడింది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగిపోదు. అనూరాధ గారి కూతుర్లిద్దరికీ సుఖప్రసవం జరగడం, పెద్ద కూతురికి పాప, చిన్న కూతురికి పన్నింటి మగబిడ్డ కలగడం, ఆ కుటుంబాలెంట సంబరాలు చోటు చేసుకున్నాయి. ఒకరోజు రాత్రి నిత్య నుండి ఫోన్. ఏమిటి నిత్య అనగానే, మమ్మీ నీకు తెలుసా, ఈరోజు మా అత్తగారు బొప్పాయితో కూర చేశారు మమ్మీ, తెలుసా, మదర్కి పాలు బాగా వస్తాయట, నువ్వు అక్కకు కూడా చేసి పెట్టు అంటూ. మరొక రోజు మా అత్తగారు తెలగపిండితో కూర చేశారని, వెల్లుల్లి కారం మంచిదట, భలే ఉంది తెలుసా అని, అలాగే పత్యాలు పొడులు అంటూ స్పెషల్గా చేస్తున్నారు, భలే ఉంటున్నాయి తెలుసా, మా అత్తగారు వండుతుంటేనే మంచి సువాసనలు వచ్చేస్తున్నాయి, ఊరికే గుక్క తిప్పుకోకుండా బోలెడు కబుర్లు. ఒకరోజు అనూరాధ అడిగింది నిత్యను, మరి మీ అత్తగారికి అక్కడ అన్నీ అలవాటు అయినాయా, డిష్ వాషర్ మొదలైనవి అని అడగగానే, మా అత్తగారికి ఒకసారి చూపించాను మమ్మీ, తర్వాత నుండి అన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటున్నారు, పొద్దుటే లేచిపోతారు, అన్నీ ఫాస్ట్గా చేస్తారు, ఎంత అలవాటు ఉన్న వ్యక్తిలా ఇంటిని ఎంత నీట్గా ఉంచుతారో తెలుసా, అలాగే బేబీని కూడా, బేబీకి స్నానం కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆయిల్ మసాజ్ చేస్తూ నెమ్మదిగా భలే చేయిస్తారు. ఇక్కడ ఈ మధ్య అందరూ ఇన్స్టెంట్ పాట్ వాడుతున్నారని అప్పుడెప్పుడో నీకు చెప్పాను కానీ ఎందుకో కొనలేదు, మా అత్తగారు తెప్పించమని చెప్పారు, ఆవిడే మాన్యువల్ని చదివి ఉపయోగిస్తున్నారు, వంట చాలా తక్కువ సమయంలో వేడివేడిగా హైజెనిక్గా తినవచ్చు. అమ్మయ్య, నా చిన్న కూతురికి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు. మా నిత్య కోడిగుడ్డు మీద ఈకల పీకే రకం, శల్య పరీక్షలు చేస్తుంది, దానికి ఒకసారి నచ్చేస్తే నెత్తి మీద పెట్టుకొని అభిమానిస్తుంది. దాని ప్రవర్తన దాని అత్తగారి ముందు ఎలా ఉంటుందని చాలా భయపడి దాని అత్తమామలకి అమెరికా వెళుతున్నప్పుడు ఫోన్ చేసి మరీ చెప్పాను. నిత్యకి ఇంకా చిన్నతనం పోలేదని, చిన్న కూతురని కాస్తంత గారం చేశామని, ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి బాధ పెడితే దాన్ని క్షమించండి అంటూ. దానికి ఆవిడ, రాధగారు, నిత్య మీకెంతో నాకంతే, మీకంటే ఎక్కువ, మా కోడలు, మా ఇంటి పిల్ల, మీ అమ్మాయి, మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడే సందర్భమే రాదు. చిన్నపిల్లలు పొరపాటు చేస్తే దానిని వాళ్ళంతట వాళ్ళే గ్రహించి మరోసారి ఆ పొరపాటు చేయకుండా ప్రవర్తించేలా మనమే ఆ అవకాశాన్ని కల్పిస్తే పోలేదా, మీరు కంగారు పడకండి రాధా అని ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడారు. ఆదివారం మా అల్లుడు అతని తల్లిదండ్రులు ఏదో మాల్కి తీసుకుని వెళ్ళాడని, బేబీకి కాస్త జలుబుగా ఉన్న మూలాన తను వెళ్ళలేదని చెబుతూ నిన్న శనివారం జరిగిన సంఘటన నిత్య చెబుతూ ఉంటే దాని మాటల్లో బోల్డ్ అంత ఆశ్చర్యం, ఎగ్జైట్మెంట్. నిన్న వాళ్ళ నేబర్ ఒక అమెరికన్ లేడీ బేబీని చూడడానికి వచ్చిందంట. నిత్య తన బెడ్రూమ్లో బేబీకి ఫీడ్ చేస్తున్న మూలాన నిత్య అత్తగారు ఆవిడని సాదరంగా ఆహ్వానించి కూర్చోపెట్టి మాటలాడడం మొదలుపెట్టారట. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా నిత్య బేబీతో రావడం, వాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాటలు వినసాగిందట. నిత్య అత్తగారు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ధారాళంగా ఆ అమెరికన్ యువతితో ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారట. డెలివరీ అయిన తర్వాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతుంటుంటే నిత్య అప్రభరితరాలైందట. చక్కని ఇంగ్లీష్, తను కూడా మాట్లాడలేని స్వచ్ఛమైన ఇంగ్లీష్, ఒక్క గ్రామర్ మిస్టేక్ లేకుండా ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళబోతూ నిత్యతో అందిట, యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఏ లవ్లీ మదర్ ఇన్ లా అని. ఆ రోజు రాత్రి నిత్య క్యాజువల్గా రమేష్ను అడిగిందట, అత్తయ్య గారు ఏమి చదువుకున్నారని. ఎంఎస్సి ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాడట.
ఆశ్చర్యపోయిందంట. రాజేష్ అన్నాడట, అమ్మకు సింపుల్గా ఉండడం ఇష్టం. తను యూనివర్సిటీలో టాపర్ అయినా తన చదువు గురించి గొప్పగా ఎవరికీ చెప్పదని, లీడింగ్ న్యూస్ పేపర్లకి, నేషనల్ మ్యాగజైన్స్కి మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుందని, స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, స్త్రీల హక్కులు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటూ ఏవేవో ఒకటి వ్రాస్తూ ఉంటారని, అన్నీ ల్యాప్టాప్లో టైప్ చేసి ఆయా పత్రికలకు, మ్యాగజైన్స్కు పంపుతారని చెప్పేసరికి నిత్య కళ్ళు వెడల్పు చేసుకొని వింటుందట. ఈ మాట నిత్యకే కాదు, నేను కూడా విని ఆశ్చర్యపోయాను. అంత చదువుకున్న నిత్య అత్తగారు ఎంత నిగర్వి, చూడడానికి అతి సాధారణంగా ఉంటారో, అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందనడానికి నిత్య అత్తగారే ఒక చక్కని ఉదాహరణ. నిత్య అత్తగారు మామగారు వచ్చి 5 నెలల కాలం గడిచిపోయింది. 6 నెలల తర్వాత ఏమిటి పరిస్థితి అని అనుకుంటున్నారు. నిత్య జాబ్ ప్రయత్నాలలో కూడా ఉంది. నిత్య రాజేష్ల బేబీ వాళ్ళ బామ్మగారి దగ్గర బాగా అలవాటైపోయింది. ఒకరోజు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులతో అన్నాడట, మరి మీ ప్రయాణం దగ్గర పడుతోంది కదా, మీరు వెళ్ళిపోతే మా అత్తయ్య గారిని పిలిపించుకోవాలి, ముందరే టికెట్లు అవి చూడాలి అంటూ. దగ్గరే ఉన్న నిత్య గబుక్కున వాళ్ళ అత్తగారి ఒళ్ళోకి దూరి, అత్తయ్య మరో 6 నెలలు ఉండిపోరు అని బ్రతిమలాడిందట. నిత్య కళ్ళల్లో కన్నీరట. ఈ విషయం నిత్య అత్తగారు అనురాధకు ఫోన్లో చెబుతూ, వదినగారు, అమ్మ ఇంకో 6 నెలలు ఉండిపోవా అని మా రాజేష్ అడిగితే ఒప్పుకునే వాళ్ళం కాదు, కానీ అడిగింది మా నిత్యను బాధ పెట్టలేను, అందుకనే మరో 6 నెలలు పొడిగిస్తున్నామని. ఆ మరుసటి రోజు కావాలని అనురాధ కూతురికి ఫోన్ చేస్తూ, ఏ నిత్య, నేను రావడం లేదని ఆ రోజు ఏమన్నావే, గుర్తు చేసుకో, నీకు నీ పెద్ద కూతురునే చూసుకో, పెద్ద కూతురికి చేయు, నా సంగతి నీకెందుకు, నా పాటలు నేను పడతానంటూ కయ్యమన్నావు. ఇప్పుడు నీకు అమ్మ కంటే మీ అత్తగారే కావలసి వచ్చింది కదా అనగానే నిత్య, నిజం మమ్మీ, మనిషిని కేవలం ఒక్క చూపుతోనే అంచనా వేయకూడదు. కొంతమంది సింపుల్గా ఉన్న ఎన్నో మంచి గుణాలను, అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు. సింపుల్గా ఉండడం వారి నైజం అంతే. నీతో మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ. నువ్వు చెప్పినా నాకు అర్థం కాలేదు, కానీ ఆ వ్యక్తి సాహచర్యంలో నేను ఎన్నో తెలుసుకున్నాను, నేర్చుకున్నాను మమ్మీ అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది. తన చిన్నారి కూతురి విషయంలో ఇంకా నిశ్చింతంగా ఉండవచ్చని.